హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి మటన్ కుర్మా. చాలా బాగుంటుందండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ మసాలాని ప్రిపేర్ చేసుకొని ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. చపాతీ, నాన్, రోటీ, రైస్ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎక్స్ట్రా మసాలాలు బయట నుంచి కొనుక్కురాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అర కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళల్లో అరగంట సేపు నానబెట్టి ఉంచండి. తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఒక కుక్కర్లో ఈ మటన్ని వేసి, మటన్లో ఎక్కువగా నీళ్లు పోయకండి. మనం ఎక్స్ట్రాగా పోసే వాటర్ ఏమి ఉండదు కర్రీలో. ఇందులో పోసిన నీళ్ళతోనే ఈ మటన్ని ఉడకనివ్వాలన్నమాట. 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి లో ఫ్లేమ్లో 6 నుంచి 8 విజిల్స్ రానివ్వండి. చక్కగా ఉడికిపోతుంది మటన్. ఇంక ఈ మటన్ నుంచి సపరేట్ అయిన వాటర్తోనే కర్రీ ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. అంతకు మించి ఎక్కువ నీళ్లు పోయకండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. అంటే మనం తీసుకున్న మటను కాస్త లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా దాన్ని బట్టి కుక్కర్ విజిల్ అనేవి వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 6 విజిల్స్ వేయించాను, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ మటన్కి కావాల్సిన మసాలా కోసం నేను 15 నుంచి 20 లవంగాలు, అంటే మామూలుగా మసాలా రెడీ చేస్తున్నాను. ఇందులో ఎంత క్వాంటిటీ నేను వాడతాననేది చెప్తాను. 2 స్టార్ ఫ్లవర్, అలాగే 10 నుంచి 12 ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసుకోండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలను కూడా వేసుకోండి. ఇవన్నీ ఫస్ట్ ఒకసారి వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. అలాగే ఒక అనాస పువ్వును కూడా వేసుకోండి, అరోమా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. ధనియాలు కూడా 1 నిమిషం పాటు వేయించండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇవన్నీ మాడిపోయాయి అంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇంకా వీటితో పాటు 1/2 టీ స్పూన్ వరకు సాజీరా, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి ఉంటే వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా కసూరి మేతిని వేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ జీలకర్ర అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న జాజికాయ ముక్కను వేసుకోండి. చాలా చిన్నది వేసుకోవాలి, లేకపోతే మిగతా ఫ్లేవర్స్ అన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ మసాలా అనేది మటన్ రెసిపీస్ ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ ఒక్క మసాలా రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలు. చూసారు కదా, ఈ విధంగా పొడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 వరకు యాలకులను వేసుకోండి. యాలకులు కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నారంటే ఇంక మనకి మటన్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. మనం వేపుడు చేసినా, ఈగురు చేసినా, లేకపోతే ఈ రోజు మనం చెప్పుకోబోయే మటన్ కుర్మా చేసినా కూడా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలాను పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా అయ్యాక ఆల్ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంట్లో ఉన్న ఆల్ స్పైసెస్ ఆకుల్ని కట్ చేసి వేసానమాట. ఈ ప్లేస్లో మీరు బిర్యానీ ఆకునైనా కూడా వాడుకోవచ్చు. అలాగే 4-5 లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక చిన్న దాల్చిన చెక్కను కూడా వేస్తాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలని పొడవుగా చిలుకలుగా కూడా చేసి వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉల్లిపాయలు పూర్తిగా వేగనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలని వేగనివ్వాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయలని వేయించారు అంటే కొద్దిసేపటికి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా కొద్దిసేపటికి టమాటాలు మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది కంప్లీట్గా వేగాలండి, లేకపోతే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కర్రీని డామినేట్ చేస్తూ ఉంటుంది. అందుకని పూర్తిగా వేగిన తర్వాతనే మనం మిగతా మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ గరం మసాలాని 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, తర్వాత మరలా వేస్తానన్నమాట. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి.
ఒక్క సెకండ్ వేయించిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని నీళ్లతో సహా ఇందులోకి పోసుకొని ఒక్కసారి కలిపేసి ఈ కూరని మనం 10 to 15 మినిట్స్ ఉడకనిచ్చాము అంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఇగోండి ఈ విధంగా ఉంటుంది. కొంచెం వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు చూసారు కదా, ఈ రకంగా కొన్ని వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మరలా మసాలాను వేసుకోవాలి. ఆల్రెడీ వేసిన మసాలా 1/2 టీ స్పూన్ వేసాం కదా, 1/2 కేజీ కూరకి 1 టీ స్పూన్ వరకు మసాలా పడుతుంది. ఇంక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. వేసి ఇంకొక 5 నిమిషాలు ఈ కూరని ఉడకనివ్వాలి. మసాలా అంతా కూడా కర్రీకి బాగా పట్టేట్టుగా ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాము అంటే మనకి మటన్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా చక్కగా ఎంతో మెత్తగా సాఫ్ట్గా ఉండే టేస్టీ మటన్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో చేసుకున్న మసాలాలతో ఇలా మటన్ కర్రీ చేసి టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఈ కర్రీని మనం చపాతీలోకైనా, నాన్లోకైనా, లేకపోతే రోటీస్, పుల్కాస్ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టేస్టీ మటన్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇవాళకి ఇదేనండి రెసిపీ. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.